విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాకుండా ఇక్కడ నిరసనకారులు వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. వాళ్ళని అరెస్ట్ చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మరి తీసుకెళ్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. తెలంగాణ ఉద్యమకారులని చెప్పిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెచ్చుకున్న తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఇప్పుడు మళ్ళా ఆంధ్రాకి తొత్తులు పలుకుతున్న సీఎం మాకొద్దు అసలే వద్దు. ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అరెస్ట్ చేస్తున్న తెలంగాణ సో అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతాం. పోలీసు వాళ్ళు ఎక్కడక్కడ కట్టడి చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయమే 10 గంటలకి ప్రోగ్రామ్ అనుకుని చాలా మంది కూడా నిరసన వ్యక్తం చేద్దామని రవీంద్రభారతికి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ రవీంద్రభారతిలో కూడా వాళ్ళని అక్కడ అలౌ చేయకపోయేసరికి వీళ్ళు ఇక్కడ ఏదైతే ట్యాంక్ బండ్ లో ఉన్న చిన్న అంబేద్కర్ విగ్రహం కాడికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చినా కానీ శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్నా కానీ మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా మీరే చూస్తున్నారు కదా పోలీసు వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసి మమ్మల్ని తీసుకెళ్తారు. మేమేమంటాం తెలంగాణ అమరవీరుల స్తూపాలు పెట్టండి, మేము కాదంటలేము. ప్రాణత్యాగాలు చేసిన 1200 మంది వాళ్ళని వదిలిపెట్టేసి ఆంధ్ర వాళ్ళది ఎట్లా మీరు పెడతారండి మాకు అర్థం కాదు. ఎంతగానో మరి మేము కొట్లాడాలి. మహిళలను కూడా చూడకుండా మహిళలను చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు కదా. ఇంత దౌర్జన్యం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేపిద్దామని చెప్పి ప్లాన్ చేసిండు కదా. మేము ఇంత వచ్చినా కూడా మనం ఏమనకుండా అరెస్ట్ చేసేసి రుత్తుతోనే తీసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. ఆ మహిళలను చూడకుండా చేతులు పట్టి కాళ్ళు పట్టి లాగేస్తున్నారు, ఎక్కడికక్కడ గుంజు పడేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలను కాపాడే రాజ్యం కానీ హరాస్మెంట్ చేసే రాజ్యం కాదండి. హరాస్మెంట్ చేయొద్దు, కాపాడాలి మహిళలను. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దని డిమాండ్ చేశారు. వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టకూడదని కూడా చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. వాళ్ళని ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మనము చాలా వరకు వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మొత్తానికి పోలీసు వాళ్ళు అయితే వాళ్ళ యొక్క నిబంధనలు అంటే కట్టడి చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మొత్తానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి సంబంధించిన వివాదం అయితే తారస్థాయికి చేరిందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. తెలంగాణ వాదాన్ని తెలంగాణ వాదులు వాళ్ళు బలంగా వినిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. కానీ ఏది ఏమైనా కానీ తెలంగాణలో తెలంగాణ తెచ్చుకుంది. తెలంగాణ యొక్క అమరవీరుల ఆశయాలు నెరవేర్చుకోవడానికి తెలంగాణ యొక్క ఏదైతే అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఇక్కడ చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అన్నట్టుగా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మాకు ఒక గౌరవం ఉన్నప్పటికీ కూడా తన యొక్క గాయకుడు అయినప్పటికీ కూడా కానీ మా యొక్క అస్తిత్వాన్ని కోల్పోతామని అంటే ఏ విధంగా ఒప్పుకుంటామన్నట్టు కూడా వాళ్ళ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ వ్యాన్ లో కూడా మనం అయితే చూడొచ్చు. ఆ వ్యాన్ లో కూడా తెలంగాణకు సంబంధించిన జై నినాదాలు అయితే మారిపోతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. వాళ్ళని ఎక్కడికి ఈరోజు ప్రభుత్వం ఏదైతే బాలసుబ్రహ్మణ్యం విగ్రహంపై జై తెలంగాణ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే పరిస్థితి కనపడుతుంది. ముందుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరైతే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడతారో తక్షణమే మేము కూల్ చేస్తామన్నట్టు కూడా ఇటు క్రాంతిదళ్ సంబంధించిన వ్యవస్థాపకులు వాళ్ళు కూడా పృథ్వీరాజ్ గారు అయితే చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. మనం చూస్తా ఉన్నాం ఎక్కడెక్కడ పోలీసు వ్యవస్థ కట్టడి చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు సాయంకాలంలో మరి సీఎం రేవంత్ రెడ్డి మరియు మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో చేతుల మీదుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని అయితే ఏర్పాటుకైతే పూర్తి స్థాయిలో అక్కడ సంసిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. సిద్ధమై చేసినట్టు కూడా నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా కొంత హైటెన్షన్ వాతావరణం అయితే ఇటు ట్యాంక్ బండ్ మీద కావచ్చు, ఇటు ఏదైతే రవీంద్ర భారతిలో హైటెన్షన్ నెలకొందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు.